నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్కు ప్రశ్నల వర్షం. సుమారు 3.5 గంటల పాటు విచారించిన పోలీసులు. శ్రీతేజ్ ఆరోగ్యం కొద్దిగా మెరుగైందన్న తండ్రి భాస్కర్. థియేటర్ ఘటనలో రాజకీయాలు ఆపాలని విపక్షాల పిలుపు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న నిర్మాత దిల్ రాజు. 2 రోజుల్లో ముఖ్యమంత్రిని కలుస్తానని ప్రకటన. హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసనలు. రాజ్యాంగాన్ని అవమానించారంటూ ర్యాలీలు. ఎన్నికల నిబంధనల్లో సవరణలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్. కేంద్రం ఏకపక్షంగా మార్పులు చేసిందని ఆరోపణ. దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్కు కన్నీటి వీడ్కోలు. ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో అంతిమ సంస్కారాలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ను పోలీసులు 3.5 గంటల పాటు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంబంధించి న్యాయవాదితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ను ప్రశ్నించారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీవాసు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు భిన్న కోణాల్లో ప్రశ్నించారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీసినట్లు సమాచారం. సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే 2 రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతిని తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే అంశంపై అల్లు అర్జున్ ప్రశ్నించినట్లు తెలిసింది. థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ ప్రీమియర్ షోకు వచ్చారా అనే విషయంపైన ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణ అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన వేళ అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహరించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వ్యక్తిగత సిబ్బంది అభిమానులను తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి యాంటోనీ అనే బౌన్సర్ను ఇప్పటికే అరెస్టు చేశారు. నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా లేదా అనే అంశంపైన అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని భావిస్తున్నారు. థియేటర్ వద్దకు వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్న అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఇతనిని సైతం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11 నిందితునిగా ఉన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్టు చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులిచ్చారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకోవడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా సహకరించాలని సూచించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన నేతలు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబీకుల్ని వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబీకుల్ని ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని డీకే అరుణ అన్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు అతని వైద్య ఖర్చులను హీరో అల్లు అర్జున్ భరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. దీనికి వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు దీనికి బాధ్యత అయినప్పటికీ కూడా విల్ఫుల్ గా ఇట్లాంటి కావాలని కోరుకోరు కాబట్టి మన స్టేషన్ లో పిలిపించి ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేయడం అనేది మంచిది కాదు. అనేకం ఉంటాయి అట్లాంటి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒకరు ఉత్తరం పెట్టి సూసైడ్ చేశారు. అంత మాత్రం నువ్వు కేసు పెట్టలేవు కదా. చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్ని, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు హర్షిస్తుండొచ్చు, కానీ అది మంచిది కాదు. ఇట్లాంటి చిల్లర వేషాలు కాకుండా బాధ్యతలు వివరించాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తారు. ఆ బాబు నార్మల్ గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఈ రోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది ప్రభుత్వం చేసినటువంటి తీరు. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ కుటుంబీకుల్ని కూనంనేని పరామర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సినిమాలకు సంబంధించి కొత్త చట్టాలు చేయాలని, సెన్సార్ బోర్డు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులివ్వాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు సానుభూతి వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, అందులో సందేహం లేదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కేసు పెట్టడానికి కానీ, విచారించడానికి కానీ. ఆ సినిమాలు కూడా సంఘానికి ఉపయోగపడే సినిమాలు కూడా కాదు, నేరాలను ప్రోత్సహించే సినిమాలు. అట్లాంటి సినిమాలు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ముష్టి ఇచ్చినట్టుగా 25 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. కనీసం 5 కోట్లు ఇవ్వాలి నష్టపరిహారం కుటుంబానికి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. బౌన్సర్లు అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. బౌన్సర్ వ్యవస్థని యాక్చువల్ రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు హీ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ ద అసెంబ్లీ సో దట్ ఎంటైర్ తెలుగు పీపుల్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్. దాన్ని మళ్ళీ కౌంటర్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇంక ఇంత ఆపటం మంచిది. చట్టాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకుపోవాలి. భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ సినిమాలు ఎలా చేయాలి, ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను. సినీ హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. క్రియాశీల సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. తాజా రాజకీయాలపై సునీల్ బన్సల్ ఆరా తీసినట్టు ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. హామీలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో ఇలాంటి రాజకీయాలు చేస్తుందన్నారు. అల్లు అర్జున్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమిటంటే ఇది పూర్తిగా కూడా బ్లాక్ మెయిలింగ్ లాగా, కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్నది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అరే ఆ సినిమాలో ఏదో స్టోరీ ఉంది, ఆ స్టోరీలో ఉన్న సినిమాకు జాతీయ అవార్డు ఎట్లు ఇచ్చినారు? మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అనేక సినిమాలకు అవార్డులు ఇచ్చిండ్రు. అడవి దొంగ అటువంటి వాటికి ఎన్నిటికో రకరకాల సినిమాలకు వాటికి ఇచ్చిండ్రు. మరి వాటికి ఏ విధంగా ఇచ్చిండ్రని నేను చెప్పి అడుగుతున్నా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆ అంశం మాట్లాడలేదు? ఎక్కడో ఏదో మీరు అనుకున్నది జరుగుతలేదు కాబట్టి ఈ విధమైన యొక్క బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతున్నారేమో యొక్క అనుమానం ఇవాళ తెలంగాణ ప్రజలకు కలుగుతున్నది. మీకు నచ్చని వాళ్ళపైన ఎవరిపైన ఏది దాడి చేస్తారా? ఇదే ఇందిరమ్మ రాజ్యమా? ఇదంతా కూడా పూర్తి డైవర్షన్ పాలిటిక్స్. మీరు చెప్పిన యొక్క 6 గ్యారంటీల గురించి ప్రజలు ఎక్కడో ప్రశ్నిస్తారని ఎప్పుడు ఏదో ఒక విషయం, ఒకసారి హైడ్రా అని, ఒకసారి మూసీ అని, ఒకసారి అల్లు అర్జున్ అని, ఇంకోసారి ఇంకోటని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉండి త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన దిల్ రాజు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న దిల్ రాజు 2 రోజుల్లో సినీ పరిశ్రమ ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్కు వెంటిలేటర్ తొలగించారని, బాబు పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుందని దిల్ రాజు పేర్కొన్నారు. భాస్కర్కి మెయిన్గా ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. శ్రీతేజ్కు వైద్యులు మంచి వైద్యాన్ని అందిస్తున్నారని, కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నట్టు చెప్పారు. ఘటన జరిగిన 2వ రోజు నుంచే మీడియా నుంచి మంచి మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించడంతో కేసు వాపసు తీసుకుంటానని చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకు మైత్రి మూవీ క్రియేషన్స్ నుంచి 50 లక్షల రూపాయలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కులు అందించారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ వైద్యం కోసం 10 లక్షలు పంపించినట్టు వివరించారు. కొంచెం రెస్పాన్స్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 hours అయింది తీసేసి. సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇంజక్షన్ ఇచ్చి తీసుకున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నట్టని గుర్తుపడ్డాడు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్న నుంచి ట్రై చేస్తున్నాను, కానీ రెస్పాండ్ అది మైత్రి మూవీస్ అది సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెప్పించారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs వీడియో వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. అంబేద్కర్ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ర్యాలీలు చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు బాబా సాహెబ్ సమ్మాన్ మార్చిలో భాగంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు బాబా సాహెబ్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీలు నిర్వహించింది. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమిత్ వ్యాఖ్యలు దేశ ప్రజలను కలిచివేశాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అంబేద్కర్ ని పూజించే కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకొని మేమంతా కూడా చట్టసభలోకి వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మను స్క్రిప్ట్ ని తీసుకురావాలని బీజేపీ లోపాయకర ఎజెండాలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు పన్ని చరిత్రను తిరగరాసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ కోడెలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దేశం తలదించుకునేలా చేసిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే దేశ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని తుమ్మల వెల్లడించారు. అంబేద్కర్ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతా ఉన్నాం. నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా, గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా, ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. మిగతా జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాయి. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనకు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావు మరో 6గురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న కేసీఆర్, హరీష్ రావు జిల్లా కోర్టు చేపట్టిన విచారణను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేదని కేసీఆర్, హరీష్ రావు వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవంటూ వాటిని సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజలింగమూర్తికి ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిబంధనల్లో సవరణలు సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను సుప్రీంకోర్టు కాపాడాలని అభ్యర్థించారు. పోలీస్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియో రికార్డులను పరిశీలించకుండా నిలువరించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నిబంధన ప్రవర్తనావళి 1961లో సవరణలు చేసింది. ఈ సవరణ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని జయరాం రమేష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పిన రమేష్, అలాంటి సంస్థకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఏకపక్షంగా మార్చివేసిందన్నారు. ఎలాంటి సంప్రదింపులు కూడా జరపలేదని విమర్శించారు. కిడ్నీ సంబంధ సమస్యలతో తుది శ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ముంబై దాదర్లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో శ్యామ్ బెనగల్ అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. శ్యామ్ బెనగల్ పార్థివ దేహం వద్ద నజీరుద్దీన్ షా, రజిత్ కపూర్, కుల్భూషణ్ ఖర్బందా, ఇలా అర్జున్, రచయిత జావేద్ అఖ్తర్, గుల్జార్ వంటి ప్రముఖులు నివాళులర్పించారు. భారతీయ సినిమాలో శ్యామ్ బెనగల్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రముఖులు కొనియాడారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యోగ భద్రతే లక్ష్యంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని డీఈఓ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 15 రోజుకు చేరింది. బోనాలు ఎత్తుకుని రహదారిపై ర్యాలీ నిర్వహించారు. తక్షణమే పే స్కేల్ వర్తింపచేసి జీవిత, ఆరోగ్య, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగులందరూ శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు భద్రాచలంలో మహా ర్యాలీ నిర్వహించి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. సంగారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి గుండాల కేజీబీవీ పాఠశాల ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారమెత్తి వినూత్న నిరసన చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి తమ విద్యకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారి సమ్మెకు మద్దతు ఇస్తున్నామని డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్న కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఒకవైపు పరీక్షల తేదీలు వచ్చినప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా మంత్రి తనిఖీ చేశారు. సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం విద్యార్థులకు ఇంకా సిలబస్ పూర్తి కానందున తక్షణమే సమ్మె విరమించాలని కోరారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వంటగదిని, విద్యార్థులకు మధ్యాహ్నం వండిన వంటలను పరిశీలించారు.